హరే కృష్ణ, అందరికీ నమస్కారము. ఇవాళ శ్రీమద్ భాగవతం క్లాస్కి స్వాగతము. సో ప్రార్థనతో మొదలు పెడతాం. అందరూ నాతో ప్రార్థించండి. ఎవరికైనా కుదిరితే వీడియో ఆన్ చేసి వినడానికి ప్రయత్నించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేస్తాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత దేశధారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ అందరికీ. సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలు జాయిన్ అవ్వడానికి. సో నన్ను క్షమించాలి అందరూ. ఇన్ని రోజులు నేను భాగవతం క్లాస్ తీసుకోలేదు. సో అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. సో ఇప్పుడు యాక్చువల్లీ స్లైడ్ లేదు, స్లైడ్ వేయడానికి. సో మైథిలి మాతాజీతో అడిగేసి నేను నెక్స్ట్ రేపటి నుంచి వేస్తా. సో ఎవరైనా భాగవతము బుక్ ఫ్రంట్లో పెట్టుకోండి. నేను చదవమన్నప్పుడు చదవండి. ఓకే, ఎస్ మాతాజీ, ఉన్నాయి మాతాజీ, భాగవతం బుక్స్ పెట్టుకున్నాము. ఎస్, ఇవాళకి ఇలాగే చేద్దాం మాతాజీ, రేపటి మళ్ళీ మనం చూద్దాం. ఎస్ మాతాజీ. సో మనము ఈ చాప్టరు లాస్ట్ టైం కూడా చూసాము. ఎవరు విదురుడు, ఎవరు ధృతరాష్ట్రుడు, ఎవరు ధృతరాష్ట్రుడిని ఎందుకు విదురుడు ఎత్తికి వచ్చాడు ఆ బోధన తీసుకునేటప్పుడు, ఎవరి నుంచి, మైత్రేయ ముని నుంచి. ఆ ముని నుంచి తీసుకునేటప్పుడు ఎందుకు ఆయన స్టాప్ చేసి వచ్చాడు అనేసి ఈ చాప్టర్లో చెప్తున్నారు. సో మళ్ళా ఇంకొక టైం చెప్తాను నేను ఎవరు విదురుడు అనేసి. విదురుడు ఎవరు కాదు, శూద్రాని పుత్రుడు, అందరికీ తెలుసు ఎవరు అనేసి. సో ఒకరోజు ఏమవుతుందంటే ఆ విదురుడి ఒక జన్మం ఎట్లా వచ్చింది అనేసి ఇప్పుడు చూస్తాం. యాజ్ యూజువల్ భాగవతం ఫస్ట్ శ్లోకాలనే చెప్పారు ఎవరు విదురుడు అనేసి. సో ఒకరోజు ఏమవుతుందంటే డకాయిట్స్ ఉంటారు చూడండి, ఇది దొంగతనం చేయడే వాళ్ళు. ఒక్కరోజు ఏం చేస్తారంటే దొంగతనం చేసి అక్కడి నుంచి పారిపోయి వస్తుంటారు. ఎందుకు పారిపోయి వస్తారంటే ఆ ఒక రాజ్యంలో ఒక రాజు వాళ్ళ సైనికులు ఎవరు ఉంటారో వాళ్ళు పట్టుకోవడానికి వస్తుంటారు. సో వచ్చినప్పుడు ఆ మార్కండేయ ముని అనేసి ఒక ముని ఉంటాడు. ఆయన ధ్యానం చేస్తుంటాడు. ఆ చేసేటప్పుడు అక్కడ వచ్చి ఆ డకాయిట్స్ వచ్చి కూర్చొనేస్తారు. కూర్చున్నప్పుడు ఆ సైనికులు చూస్తారు, ఈ రాజు సైనికులు వీళ్ళు ఎక్కడ పోయారు, వీళ్ళు ఇక్కడే వచ్చి కూర్చున్నారు అనేసి. సో అప్పుడు ఏం చేస్తారంటే ఆ సైనికులు ఆ డకాయిట్స్ తోటి మార్కండేయ మునిని కూడా తీసుకొని వెళ్తారు రాజు కాడికి. ఎందుకంటే వీళ్ళు ఒక తప్పు పని చేశారు అనేసి చెప్తారు. సో ఇది అయిన తర్వాత అక్కడ తీసుకొని పోతాడు. తీసుకొని పోయిన తర్వాత ఆ ముని క్వశ్చన్ చేస్తాడు ఆ ముని ఇది రాజుకి, ఎందుకు నన్ను తీసుకొని వచ్చారు, నేనేం తప్పు చేయలేదు, నేను ఒక పాపం ఏం చేయలేదు, ఎందుకు నన్ను తీసుకొని వచ్చారు. అప్పుడే ఇమీడియట్గా ఆయన ఏం చేస్తాడంటే ఆయనకి ఆ ఒక శక్తుల వల్ల ఆయన యమరాజు కాడికి పోతాడు. ఎవరు, ఆ మార్కండేయ ముని. ఆ మార్కండేయ ముని పోయిన తర్వాత, చూడు యమరాజా, నన్ను ఇట్లా తీసుకొని వచ్చారు, నేను ఏం చేయలేదు, నేను ధ్యానం చేస్తున్నా, నన్ను ఎందుకు తీసుకొని వచ్చారు అని ఒక క్వశ్చన్ అడుగుతారు యమరాజు కూడా. యమరాజు కాడ అడిగినప్పుడు ఏమవుతుందంటే యమరాజు ఒక ఎక్స్ప్లెనేషన్ తెలుస్తుంది. ఎందుకంటే లాస్ట్ కూడా తెలుసు ఆయనకి మనం ఏమేం పాపం చేసామని కూడా తెలుసు ఎవరికి, యమరాజుకి. అందుకే ఆ మార్కండేయ ముని పోయి అడిగినప్పుడు నువ్వు చిన్నప్పుడు. మాతాజీ, ఓకే, హరే కృష్ణ మాతాజీ.
మాతాజీ హరే కృష్ణ. ముని పేరు మండుక ముని మాతాజీ. సో మండుకం ఉంది. ఓకే. అది ఎస్ ఎస్. ఎస్. సో ఆ మండుక మునికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు ఎవరు, యమరాజు. యమరాజు ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తాడంటే, నువ్వు చిన్నప్పుడు ఉండేటప్పుడు ఏం చేస్తావంటే ఒక చీమ తీసుకొని దాన్ని ఇట్లా స్మాష్ చేసేసావు ఆ స్ట్రా తోటి. ఆ స్ట్రా తోటి నువ్వు స్మాష్, ఆ ఒక్క పాపమే నిన్ను ఇక్కడ వరకు పిలుచుకొని వచ్చింది అనేసి యమరాజు చెప్తాడు. చెప్పినప్పుడు ముని చెప్తాడు, నీకేం బుద్ధి లేదా? చిన్నప్పుడు చేసిన ఒక పాపం వల్ల ఎవరైనా శిక్ష ఇస్తారా అనేసి ఒక మండుక ముని చెప్తాడు. సో ఈ ఒక స్టోరీ అది అయిన తర్వాత పొరపాటున చేసిన ఒక తప్పు వల్ల యమరాజుకి ఒక ఆయన శాపం ఇస్తాడు. ఎందుకంటే నువ్వు నెక్స్ట్ జన్మంలో ఒక శూద్రాని కడుపులో నువ్వు పుట్టాలి అనేసి చెప్తాడు. అప్పుడే విదురుడు వస్తాడు. సో ఆ విదురుడు పుట్టిన తర్వాత ఏమవుతుందంటే, ఆ, దుర్యోధన ఒక రోజు అందరి ముందల అవమానం చేస్తాడు. ఎందుకంటే నువ్వు మా ఉప్పు మా అన్నం తిని వేరే పాండవులకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు ఒక శూద్రాన్ని కడుపులో పుట్టి అనేసి ఆ ఒక ఇన్సల్ట్ చేసినప్పుడు ఆయన మా విదురుడికి ఒక రియలైజేషన్ వస్తుంది. నేను చాలా రోజులు నీక ఇట్లే ఉండిపోయాను, వీళ్ళతోటి ఉంటే ఇంకా అవమానం పడతాను అనేసి అక్కడి నుంచి ఇమ్మీడియట్ గా వెళ్ళిపోతాడు. ఎక్కడెక్కడ వెళ్తాడంటే ఓలీ బృందావనం, భద్రాశ్రమం, అది బద్రీనాథ్ అన్న అట్లా పోతూనే ఉంటాడు. ఉద్ధవుడు దొరుకుతాడు. ఉద్ధవ ఎవరని తెలుసా అందరికి? ఉద్ధవ ఎవరు? కృష్ణకి రిలేటివ్స్. సేమ్ కృష్ణ ఎట్లుంటారు అట్లే ఉద్ధవుడు కూడా అట్లే కజిన్ ఉంటాడు. అందరికి. సేమ్ ఒక డిఫరెన్సే ఉండదు. సో ఉద్ధవుడి కాడిపోయి ఇట్లా అయ్యింది, నాకు ఒక అవమానం అయ్యింది, నేను ఇప్పుడు కృష్ణుడి గురించి తెలుసుకోవాలనేసి నాకు ఇప్పుడు ఆ, ఒక కోరిక వచ్చింది అంటారు. చూడండి, భగవద్గీతలో ఒక శ్లోక ఉంది. 4 టైప్స్ ఆఫ్ మంది వస్తారు ఎవరు కృష్ణుడి గురించి తెలుసుకోవడానికి. ఎవరు చెప్తారు? నేను చెప్తాను మేడం. మాతాజీ అర్థతి జిజ్ఞాసు జ్ఞాని. ఎస్, కరెక్ట్. సో అలాగే విదురుడు కూడా తెలుసుకోవడానికి పోయాడు. అదే మనము కూడా ఆ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ లో చూస్తే, మనం ఇప్పుడు 3 years అయింది అనుకుంటా ఈ శ్రీమద్ భాగవతము భగవద్గీత నేర్చుకోవడానికి. సో మనకి ఏదో ఒక సుకృతి, లాస్ట్ జన్మంలో ఏదో ఒక సుకృతి చేసిన దానికి మనం ఏదో ఒక విధంగా ఇద్దరు మనము నొప్పిలో ఉండి వస్తామో కృష్ణుడిని తెలుసుకోవడానికి, ఇంకా ఆయన గురించి తెలుసుకోవడానికి ఆ జిజ్ఞాస ఉండేదానికి వస్తామో. ఆ అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు 4 types ఆఫ్ మంది వస్తారు, ఆ దాంట్లో విదురుడు కూడా ఒక్కడు అనేసి చెప్తారు. సో విదురుడు చాలా గొప్ప భక్తుడు అయితే మనకి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం. మనము అవమానం అయిన తర్వాత ఒక ప్లేస్ లో ఉండడము పర్వాలేదులే మన వాళ్ళలే అనేసి ఆ లైఫ్ ని మనము వేస్ట్ చేసుకోరాదు అనేసి ఒక ఉదాహరణ చెప్తున్నారు విదురుడు. సో విదురుడు అట్లా పోతుంటాడు. పోయిన తర్వాత ఉద్ధవ దొరుకుతాడు. దొరికిన తర్వాత ఆ కృష్ణుడి గురించి నాకు ఇంకా తెలుసుకోవాలి అని అడుగుతాడు. అడిగిన తర్వాత, నేను వయసులో చిన్నవాడు, నేను కరెక్ట్ కాదు నీకు చెప్పడానికి. ఒక్క నువ్వు ఒక ప్లేస్కి పోయి మైత్రేయ ముని అనేసి ఒక ముని ఉంటాడు, ఆయన నీకు కరెక్ట్ పర్సన్ చెప్పడానికి. థర్డ్ క్యాంటలో వస్తుంది ఈ స్టోరీస్ అంతా. మా ఉద్ధవుడు మైత్రేయ ఒక విదురుడే సంవాదం ఎట్లుంటుంది అనేసి థర్డ్ క్యాంటలో ఉంటుంది. సో అక్కడ తెలుసుకునేటప్పుడు ఆయనకి సడన్ గా ఒక గుర్తొస్తుంది. ఎవరంటే పెద్దన్న, ఎవరు ధృతరాష్ట్రుడి గురించి గుర్తొస్తుంది ఆయనకి. వచ్చినప్పుడు సడన్ గా స్టాప్ చేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. అదే ఈ ఒక్క చాప్టర్ లో మనం తెలుసుకోబోతున్నాం. ఆయన ఎవరు కాదు, గొప్ప భక్తుడు విదురుడు. సో ఫస్ట్ శ్లోక ఎవరైనా చదువుతారా? మాతాజీ 13వ అధ్యాయం కదా? ఎస్ మాతాజీ, కరెక్ట్. చదవమంటారా మాతాజీ?
చదవండి. ఎస్. 13వ అధ్యాయం ధృతరాష్ట్రుని గృహ నిష్క్రమణము. 1వ శ్లోకం. సూత ఉవాచ విదురాస్తిర్దయా యాత్రాయాం మైత్రేయాదాత్మనో గతిం జ్ఞాత్వా గంధాస్తినాపురం తయా వాప్తా వివిస్థితః. అనువాదం. శ్రీ సూత గోస్వామి పలికెను. తీర్థయాత్రను గావించుచు విదురుడు ఆత్మగతికి సంబంధించిన జ్ఞానమును మహర్షి అయిన మైత్రేయుని నుండి గ్రహించి హస్తినాపురమునకు తిరిగి వచ్చెను. ఆ విధముగా అతడు తాను కోరిన విషయమునందు నిష్ణాతుడయ్యెను. హరే కరెక్ట్. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సెకండ్ శ్లోక మైథిలి మాతాజీ మీరు చదువుతారా? ఎస్ మాతాజీ. చదువు. 2వ శ్లోకం. యావతః కృతవాన్ ప్రశ్నాన్ క్షప్తా కౌశారవాగ్రతః జాతైక భక్తిర్గోవిందే తేభ్యశ్చోపరరామః. అనువాదము. పలు ప్రశ్నలను అడిగిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుత సేవలో స్థితుడైన విదురుడు మైత్రేయ మునిని ప్రశ్నించుటను విరమించను. Yes. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. సో ఇక్కడ ఏం చెప్తామంటే మనకు తెలుసు భాగవతం ఎవరెవరికి చెప్పారంటూ. ఎవరెవరికి చెప్తారు భాగవతము? ఎవరు చెప్తారు? పరీక్షిత్ మహారాజు మాతాజీ, శుకదేవ గోస్వామి చెప్తున్నారు. అదొక్కటి సీను. ఇంకొక సీను సూత గోస్వామి అక్కడ ఉన్న మునులకు చెప్తారు. అక్కడ ఉన్న మునిలకి. కరెక్ట్. ఈ సూత గోస్వామి అక్కడున్న మునిలకి ఎప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎవరంటే విదురుడు అక్కడి నుంచి వస్తుండు అనేసి. సో దాంట్లో సెకండ్ శ్లోకంలో ఏమైందంటే అక్కడ ఈ పరపోట్లో చెప్తారు భావార్థంలో విదురుడు ఎంత గొప్ప భక్తుడంటే ఆయన తెలుసుకుంటే యుధిష్ఠిర్ మహారాజు ధృతరాష్ట్ర గాంధారిని చూసుకుంటుండు. ఇంకొక సీను విదురుణ్ణి కూడా చూసుకోవచ్చు కదా. చూసుకొని మంచిగా అక్కడ ఆ రాజ్యంలో ఉండి మంచిగా హెల్ప్ చేసుకొని మంచిగా ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. రాజులకి ఫెసిలిటీస్ ఉంటాయి కదా, మీకు అందరికీ తెలుసు. చాలా గొప్పగా ఉంటుంది. 300 మెంబర్స్ ఇది సేవకులు ఉంటారు. అట్లా ఆ తెలుసుకుంటే ఆయన ఉండొచ్చు. అయితే ఆయన అట్లా ఉండలేదు. ఒక ఇంద్రియ తృప్తి కోసము చెయ్యలేదు. అయితే ఆ పరపట్లో చెప్తారు మనము ఇక్కడ ఉండే ఈ ఈ కలియుగంలో ఉన్నాం. కలియుగంలో ఉండిన తర్వాత ఒక ఇండిపెండెంట్ బంగ్లో కావాలి. ఆ బంగ్లోలో మంచిగా ఫర్నిచరు అంతా ఉండాలి, తర్వాత ఏసీ ఉండాలి అనేసి ఈ ఇంద్రియ తృప్తిలోనే ఉండిపోతాం మనము. అవునా కదా? కరెక్టా? అందరూ చెప్పరు నేను ఇప్పుడు భక్తి చెయ్యాలి, నేను చిన్నింట్లో ఉండాలి, ఇట్లా ఉండాలి అనేసి ఎవ్వరు తెలుసుకోరు. ఇంకొకటి సీన్ కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఒక గృహస్థాశ్రమంలో ఉండిన తర్వాత మనము తీసుకోవడం లేదు. అయితే ఈ ఇల్లుని మనము కన్వర్ట్ చేయాలి కృష్ణుడి కోసము, కృష్ణుడు సేవ కోసము. ఏదే కానీ మనం ఇప్పుడు ఏసీ పెట్టుకొని ఏదే కానీ కృష్ణుడికి కూడా ఒక పెద్ద హాల్టర్ చేయాలి, ఆయనకు కూడా పెట్టాలి, ఆయనకు కూడా మంచిగా డెకరేషన్ చేయాలి. మన ఇల్లు ఎట్లా డెకరేషన్ చేసుకున్నామో, మన బెడ్రూమ్ ఎట్లా డెకరేషన్ చేసుకున్నామో ఆయనకు కూడా ఒక పెద్దది పెట్టాలి అనేసి ఒక్క ఆశ ఉండాలి. ఎవరితో మన సెన్స్ గ్రాటిఫికేషన్ ఇంద్రియ తృప్తి కోసము మనము ఎప్పుడు చేయరాదు అనేసి విదురుడు ఇది ప్రభుపాదుడు భావార్థంలో చెప్తారు. ఇదొక పాయింట్. తర్వాత ఇంకొకటి ఏమంటే ఇదంతా అయిన తర్వాత మనకి ఇంద్రియ తృప్తి అయిన తర్వాత ఒక రోజు ఈ కలియుగంలో లిమిటెడ్ అనే ఉంటది. ఎప్పుడు మనము సాటిస్ఫాక్షన్ మనకు ఇంద్రియ తృప్తి కోసం చేస్తూనే ఉంటే ఒకరోజు మనకి నొప్పి అనేది వస్తుంది. అవునా కాదా? ఒక లిమిటేషన్ వస్తుంది. ఆ లిమిటేషన్ వచ్చినప్పుడు మనకి నొప్పి అనేది వస్తుంది. నేను ఎందుకు ఇంకా ఇంద్రియ తృప్తి చేసుకోలేకపోతున్నాను, ఎందుకు ఇట్లా అవుతుంది, నన్ను ఎవరు ఇట్లా చేస్తున్నారు, అందుకే నేను అన్ని వదిలేసి నేను కృష్ణుడు గురించి నేను చూసుకుంటా, కృష్ణుడే నాకు సర్వస్వ దైవము అనేసి అనుకొని మనము కృష్ణుడు గురించి తెలుసుకుంటాం.
కృష్ణుడు ఎవరు, కృష్ణుడు ఎక్కడి నుంచి వచ్చాడు, కృష్ణుడు ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాడు, ఆయనను గురించి మనము తెలుసుకో. అలాగే విదురుడు కూడా ఆ ఒక్క అవమానం అయిన తర్వాత ఆయన పోతున్నాడు అనేసి, కృష్ణుడి గురించి తెలుసుకోవడానికి పోతున్నాడు అనేసి ఇక్కడ భావార్థంలో చెప్తారు. సో ఈ మనకి ఒక క్వశ్చన్స్ అనేది రావాలి మన మన మనసు నుంచి. సో కృష్ణుడు ఎవరు, తర్వాత ఆ తెలుసుకున్న తర్వాత మన లైఫ్లో మనము ఎట్లా ఇంప్రూవ్ చేస్తున్నాం. మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ చెప్తాను. సో నా ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, నేను చిన్నప్పుడు అట్ ద ఏజ్ ఆఫ్ 5, నేను 5 సంవత్సరం ఉన్నప్పుడు వచ్చాను నేను కృష్ణ కాన్షియస్నెస్కి. ఎలా వచ్చానంటే, చిన్నప్పుడు అందరూ చేస్తున్నారు, కృష్ణ భక్తి చేస్తున్నారు, ఒక చిల్డ్రన్ క్లాస్ నడిచేది మా ఆపోజిట్ ఇల్లులో. అక్కడ పోయి నేను చిల్డ్రన్ క్లాస్ అటెండ్ చేసేదాన్ని, శ్లోక చెప్పించేవాళ్ళు, కీర్తన్ చెప్పించేవాళ్ళు, తర్వాత ఇంకా ఒక యాక్టివిటీస్ చాలా ఉండేది. సో అప్పుడు నాకు ఇంట్రెస్ట్ అయ్యి ఒక ఈ ఒక్క మార్గము మంచి మార్గము అనేసి చేసుకున్న తర్వాత మా అమ్మ నాన్న వచ్చారు, తర్వాత మా ఫ్యామిలీ ఫుల్ కృష్ణ కాన్షియస్ గురించి తెలుసుకున్నాం. ఎందుకంటే ఈ ఒక్క మార్గం మంచి మార్గం, మనకి ఈ గోల్ ఆఫ్ లైఫ్ ఏంటి మనది ఇదే, కృష్ణుడిని ఒక సేవకులు అవ్వాలి అనేసి ఇక్కడ భావార్థంలో చెప్తారు. సో ఇది అయిన తర్వాత విదురుడికి ఈ అవమానం అయిన తర్వాత నాకు ఆయన డిసైడ్ అయిపోయిండు, నేను నెక్స్ట్ టైం హస్తినాపురానికి నేను రానే రాను, ఈయనని ముఖం మనకు అట్లే కదా, ఎవరైనా అవమానం చేస్తే మనం అట్లే అనుకుంటాం, ఈ ఈ ముఖం నెక్స్ట్ టైం నేను చూడరాదు, నా లైఫ్లో చూడరాదు, ఎక్కడన్నా దూరం పోయేస్తాను అనేసి అట్లా విదురుడు ఇక్కడి నుంచి పోయి కృష్ణుడి గురించి తెలుసుకోవాలనేసి పోయిండు. అయితే విదురుడు మళ్ళా వచ్చాడు, ఎందుకంటే ఆ ఒక్క ప్రేమ, ఎందుకంటే గొప్ప భక్తుడు కదా. గొప్ప భక్తుడికి ఎప్పుడు ఏదుంటుందంటే, ఈ భౌతిక జగత్తంలో ఎంతమంది కష్టపడుతున్నారు చూసారు కదా మీరు, ఎంతమంది కష్టపడుతున్నారు బయట ఏమి తెలియకుండా. ఏ, మన లైఫ్ ఉండేది ఎందుకంటే ఎంజాయ్ చేయడానికే. ఏ భక్తి అంతా ఎప్పుడు చేయాలంటే లాస్ట్లో చేయాలి, ఈ 50 years అవుతుంది చూడండి, అప్పుడు చేయాలి, ఇప్పుడు కాదు. ఇప్పుడు లైఫ్ ఉండేది మంచిగా ఎంజాయ్ చేసి, మన పిల్లలకు కూడా, మన పిల్లలు మంచిగా నాన్ వెజ్ తినాలి, వాళ్ళకు కూడా స్ట్రాంగ్ ఉండాలి అనేసి చెప్తారు చూడండి. సో అందుకే మనకు మన పేరెంట్స్ అయినప్పుడు మనము ఫస్ట్ అనుకోవాలి, ఈ మార్గం మంచిదా, మన పిల్లలకు కూడా చెప్పియాలి అనేసి ఇక్కడ చెప్తారు. సో నెక్స్ట్ వస్తాడు, ఇమ్మీడియట్గా వచ్చేస్తాడు ఎవరు, విదురుడు. సో 3వ శ్లోక ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే కృష్ణ చదవమంటారా? చదవండి మాతాజీ. నాగలక్ష్మి మాతాజీ. తం బంధుమాగతం దృష్ట్వా ధర్మపుత్రః సహానుజః ధృతరాష్ట్రో ఈత్సశ్చ సూతః సారద్వతః పృతా గాంధారీ ద్రౌపదీ బ్రహ్మన్ సుభద్రా చోత్తరా కృపి అన్యాచ్య జామయః పాండోర్జ్ఞాతయః సుతాః స్త్రియః. అనువాదము. విదురుడు ప్రసాదమునకు తిరిగి వచ్చుటను గాంచినంతనే ధర్మరాజు, అతని సోదరులు ధృతరాష్ట్రుడు, సాత్యకి, సంజయుడు, కృపాచార్యుడు, కుంతీదేవి, గాంధారి, ద్రౌపది, సుభద్ర, ఉత్తర, కృపి, కౌరవుల భార్యలు, సుతులతో సహా పలువురు స్త్రీలు అందరును గొప్ప ఉత్సాహంతో అతని చెంతకు చనిరి. వారు బహుకాలము తదుపరి తమ చైతన్యమును తిరిగి పొందినట్లుగా గోచరించాను. భాష్యం చదవమంటారు మాతాజీ? వద్దు మాతాజీ, చాలా చాలా ధన్యవాదాలు. సో ఇప్పుడు ఏమవుతుందంటే 3వ శ్లోకలో విదురుడు వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఉన్నారు, ఎవరెవరు, ధృతరాష్ట్రుడు, గాంధారి, సుభద్ర అనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు చూడండి. వాళ్ళకందరికీ ఎట్లా అయిందంటే, ఇప్పుడు ఎవరన్నా పోతే మనం నచ్చిన వాళ్ళు ఇక్కడ ఇంకా పోతే మనం ఎట్లయిపోతాము, చాలా నిర్లక్ష్యం అయిపోతాం, సాడ్ అయిపోతాం మనము, వీళ్ళు వెళ్ళిపోయారు అనేసి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చెప్పచ్చు. మ్యారీడ్ ఒక విమెన్, ఒక పిల్ల వాళ్ళ అమ్మ నాన్నని వదిలిపెట్టి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ నాన్నకి ఎట్లా ఫీలింగ్ అవుతుంది, అట్లా ఫీలింగు విదురుడు పోయినప్పుడు అవుతుంది అనేసి అందరు విదురుడు వచ్చాడా వచ్చాడా అనేసి చాలా షాక్ని ఇంకా బయటకు వస్తారు అనేసి చెప్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకునేది ఏమంటే విదురుణ్ణి ఎట్లా మనము ఎక్సెప్ట్ చేశారంటే, ఎట్లా వెల్కమ్ చేశారంటే చాలా చాలా సంతోషంగా వెల్కమ్ చేశారు విదురుణ్ణి. ఓ నువ్వు ఇట్లా ఆదాలో వదిలేసిపోయినవి, ఎట్లా ఉన్నావు, ఎక్కడున్నావు, ఏం తిన్నావు అనేసి అందరూ ఒక చోటు కూర్చొని అడుగుతున్నారు విదురుడికి. విదురుడిని అడిగిన తర్వాత ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఇక్కడ. మనము కూడా ఒక ఒక రిలేటివ్స్ని ఎవరినైనా మనం ఇంటికి పిలుచుకురావాలంటే, ఒక వెల్కమ్ చేయాలంటే ఎట్లా వెల్కమ్ చేయాలంటే, వావ్ ఎన్ని రోజులైంది నిన్ను చూసి, వావ్ వెల్కమ్. ఇంకొకటి కూడా మనం చేయొచ్చు. కొంతమంది ఎట్లుంటారంటే రిలేటివ్స్ని ఎంత చూస్తేనో మనకి బ్యాక్ ఫైర్ అవుతుంది ఎప్పుడు కానీ. నువ్వు ఏం చేసినావు, నా పిల్లల్ని చూసినావా, నా భర్తను చూసినావు, ఏం చూసినావు అనేసి ఒక బ్యాక్ ఫైర్ అయ్యే అవుతుంది మన పై. అయితే మన ఒక మనస్సు తర్వాత ఎట్లుండాలంటే వాళ్ళని మంచి చేసినట్లే ఉండాలి ఎవరితో. ఎప్పుడు చెడు వీళ్ళు వచ్చారా, ఎప్పుడు వస్తూనే ఉంటారు, ఏమో వీళ్ళకి మన కష్టం కోసం మనకు కష్టపెట్టడానికే వస్తారేమో అనేసి. ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి సాటర్డే సండే 2 రోజులు ఆఫ్ ఉంటుంది కదా. సో ఫ్రైడే ఆయన ఏమనుకుంటాడంటే, మధ్యాహ్నం పైన నాకు ఏం పని లేదు ఈరోజు, నేను ఈరోజు ఏం చేశానంటే నైట్ 9 o'clock పక్కాగా నేను నిద్రపోతా. ఇలా ఆయన డిసైడ్ అయ్యి ఆయన పోతుంటాడు. ఎవరన్నా ఒకరు రిలేటివ్స్ వస్తారు. అప్పుడే ఏం చేస్తారంటే ఇట్లా డోరు బెల్ కొడతారు. బెల్ కొట్టినప్పుడు ఎవరు వచ్చారు ఇంతసేపట్లా చూస్తే వాళ్ళ అంకల్ వచ్చారు. అంకల్ తోటి భార్య తోటి 9 పిల్లలు వచ్చారు. వామ్మో వచ్చారా, అయ్యో నా నిద్ర పోయినట్లే ఇంకా అనుకుంటాడు. అనుకున్న తర్వాత లోపలికి వచ్చి కూర్చొని మీకు మనసులో ఏముంది, ఎందుకు వచ్చారు, ఇప్పుడు ఎందుకు వచ్చారు, నేను మంచిగా ఎంజాయ్ చేస్తాం, సాటర్డే సండే ఎంజాయ్ చేస్తాం అంటే ఆయన కుదరదు అనుకుని కూర్చోండి. తిన్నారా, ఏమన్నా తిన్నారా, ఇప్పుడు ఎందుకు ఆయన మనసులో ఏముంది, కుదరదు నాకు, ఇప్పుడు ఏం చేయమంటాడో అనేసి ఒక మనసులో ఉంటుంది. అయితే బయట నుంచి ఏం చెప్పారు, తిన్నారా అనేసి చెప్తాడు. అది చెప్పిన తర్వాత తిన్నాం, మేము ఇంట్లో తినేసి వచ్చాము. సో తర్వాత ఇంకొకటి ఏం అడుగుతామంటే, ఎన్ని రోజులు ఉండబోతున్నారు, పిల్లలకి స్కూల్ ఉంది కదా అడుగుతున్నా, అందుకే అడుగుతా, ఇంకేం అనుకోకండి అనుకొని ఇది అడుగుతాడు. సో ఆయనకి ఇప్పుడు ఏమంటే సమ్మర్ హాలిడేస్లో వాళ్ళ అంకల్ వచ్చారు. సో వచ్చిన తర్వాత ఇంకా 2 months ఇక్కడే ఉండిపోతాం అనేసి అనుకుంటున్నాము అనేసి ఆయన అక్కడే కుప్పకూలి అక్కడే పడిపోతాడు. ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ అమ్మో ఇంకా 2 నెలల ఈయనకి చాకరీ చేయాలి, ఎక్కడన్నా పిలుచుకోపోవాలి, ఖర్చు అవుతుంది, అది ఇది. అప్పుడే ఆయనకి మైండ్ ఫుల్గా అదే అయిపోతుంది. అయితే అట్లా చెయ్యరాదు అనేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సో ఇది అయిన తర్వాత ఏమవుతుందంటే, సో ఈ ఒక్క విధానంగా మనము ఎక్సెప్ట్ చేసుకోవాలి. ఎవరైనా రిలేటివ్స్ వస్తే వాళ్ళు ఏమన్నా అనుకోని, వాళ్ళ బ్యాడ్ థింకింగ్ అవ్వని, ఏమన్నా అవ్వని, అయితే మనము మనసులో ఆయన మంచోళ్ళే రాండి అనేసి ఎక్సెప్ట్ చేయాలి అనుకొని చెప్తారు. 4th శ్లోక ఎవరైనా చదువుతారా? మాతాజీ 5th one, మాతాజీ 3 and 4 5th one. కలిసే ఉండే. Yes, 5th one. 5th one. చదవమంటారా మాతాజీ? చదవండి. ఎస్. ప్రత్యుజ్జగ్ముః ప్రహర్షేణ ప్రాణం తన్వైవాగతం అభిసంగమ్య విధివత్ పరిష్వంగాభివాదనైః. అనువాదము: తమ దేహములకు ప్రాణము తిరిగి వచ్చిన చందమున వారందరూ అత్యంత ఉత్సాహముతో అతనికి ఎదురేగి వందనములను అర్పించి ఆలింగనముల ద్వారా స్వాగతమిచ్చిరి. మాతాజీ 6th హరే one కృష్ణ. కూడా చదవండి మాతాజీ. 6th. ఓకే.
ఆరవ శ్లోకము. ముముచుః ప్రేమ బాష్పౌఘం విరహౌత్కంఠ్య కాతరాః రాజా తమర్హయామి చక్రే కృతాసన పరిగ్రహం. అనువాదం. దీర్ఘకాల విరహము మరియు ఉత్కంఠత కారణమున వారందరూ ప్రేమతో రోధించిరి. పిమ్మట ధర్మరాజు అతనికి ఉచితాసనము నొసగి యథావిధిగా ఆహ్వానించెను. హరే కృష్ణ మాతాజీ. అరుణ దండకం. మాతాజీ 7th వన్ చదువుతారా? హరే కృష్ణ. ఓకే మాతాజీ హరే మైథిలి కృష్ణ మాతాజీ, నా దగ్గర బుక్ లేదు మాతాజీ. నేను ఓకే చదవాలా మాతాజీ? చదవండి కృష్ణ మాధురి మాతాజీ. మాతాజీ చదవండి. Yes. తం భుక్తావంతం విశ్రాంతమాసినాం సుఖమానసే ప్రశాయానాతో రాజం ప్రహంతే శునత్వం. అనువాదం. తృప్తిగా ఆహారం భుజించిన తగినంత విశ్రాంతిని కైగొన్న పిమ్మట అతడు సుఖాసీనుడయ్యెను. పిదప ధర్మరాజు అతనితో సంభాషించుట మొదలడిగిన అచ్చుటకు వారందరూ ఆకర్షించిరి. ఎనిమిది కూడా చదవాలా మాతాజీ? 8th వన్ కూడా చదవండి. Yes. యుధిష్ఠిరువాచ అపి స్వధర్మనో యూయుషుక్షాచాయ యా సమేదితాన్ విపత్నాదిష్టా గాంధర్తో చితయత్వమాకృతం మాతాకృతం. ధర్మరాజు పలికెను, ఓ పిన్న తండ్రి, జననితో సహా మమ్ములను అందరినీ సదా అన్ని విధములైన విపత్తుల నుండి మీరు రక్షించిన వైనము నీకు జప్తి యందు ఉన్నదా? పక్షి రెక్కల వలె మీ పక్షపాతము విశ్వ ప్రయోగము గృహదహనము నుండి మమ్ము కాపాడినది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఆయనకి మంచిగా ఫెసిలిటీస్ ఇస్తారు. ఫెసిలిటీ ఇచ్చిన తర్వాత మంచి భోజనం పెడతారు. పెట్టిన తర్వాత విశ్రాంతి తీసుకోండి, ఫస్ట్ విశ్రాంతి తీసుకున్న తర్వాత మాట్లాడుకుంటాము అనేసి యుధిష్ఠిర్ మహారాజు ఎవరు చెప్తారు? విదురుడికి చెప్తాడు. ఇది అయిన తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు మాట్లాడేదానికి ఒక హాల్ ఉంటుంది. హాల్లో వచ్చి కూర్చుంటారు. ఎవరు? విదురుడు వచ్చినప్పుడు అందరూ అడుగుతారు, ఇన్ని రోజులు మీరు ఎక్కడున్నారు, ఏం చేశారు, అందరు క్షేమంగా ఉన్నారా అనేసి అడిగినప్పుడు ఆయన యుధిష్ఠిర్ మహారాజు చెప్తారు, ఒక కృతజ్ఞత చెప్తున్నారు. ఎందుకంటే చిన్నప్పుడు ఉన్నప్పుడు మా అమ్మ, తర్వాత విదురుడు, తర్వాత భీష్మదేవుడే మమ్మల్ని మంచిగా చూసుకునే వాళ్ళం మీరు. ఎందుకంటే మా నాన్న లేదు అనేసి, మా నాన్న లేకుండా మీరు ఎంత మంచిగా చూసుకునే వాళ్ళు ఒక కృతజ్ఞత చెప్పారు. మనం కూడా ఎప్పుడు కృతజ్ఞత తోటి ఉండాలి. ఎవరైనా కానీ, ఒక చిన్న పాప కానీ నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదన్నా ఒక చిన్న హెల్ప్ అన్న చేస్తేను మనము థ్యాంక్ యూ చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ కృతజ్ఞతలోనే చాలా విధంగా ఉంటుంది. కృతజ్ఞత మన అమ్మ నాన్నకు చెప్పాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచారు, కష్టపట్టి మనకి మంచి బుద్ధులు చెప్పారు. మంచి చెప్పారా లేదా మా అమ్మ నాన్న? వాళ్ళ నుంచే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. అవునా కాదా? కరెక్టా? ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా అమ్మ నాన్న నాకు చిన్నప్పటి నుంచి, నేను ఒక్కటే కూతురు, ఎవ్వరు లేదు, నో సిస్టర్ నో బ్రదర్, నన్ను ఒక్కతే అనేసి పెంచలేదు. చాలా గౌరవం, ఇది ఏంటి ఇది చెల్లని అంటారు చూడండి, మాత చాలా మంచిగా చూసుకొని స్ట్రిక్ట్ గా పెంచారు. గారాబం లేదు. సో చాలా స్ట్రిక్ట్ గా పెంచారు. ఎందుకంటే పెద్ద అయిన తర్వాత ఆమె కష్టపడరాదు అనేసి. ఇప్పుడు గారాబంగా పెరిగితే తర్వాత కూడా మనకి అట్లా కంటిన్యూ అయిపోతుంది. మా అమ్మ నాన్న ఇట్లా చూసుకున్నారు నన్ను, నేను ఇట్లే ఉంటా, నేను కష్టం వస్తేనే ఏం లేదు అనేసి. అయితే ఇప్పుడు వాళ్ళే చెప్తారు నాకు, నేను నిన్ను అంత మంచిగా పెంచిన దానికి ఎక్కడ పోతేను, అవుట్ ఆఫ్ స్టేట్ పోతేను నువ్వు మంచిగా ఉన్నావు అనేసి చెప్తారు. సో అందుకే వాళ్ళకి మనము కృతజ్ఞతలో ఉండాలి, కృతజ్ఞత చెప్పాలి, థ్యాంక్ యూ సో మచ్ అనేసి. సో అలాగే ఎవరే కానీ, మన ఎల్డర్సే కానీ,
ఇంకా మన పెద్దవాళ్ళు ఉంటారు. మా పెద్దనాన్న, పెద్దవాళ్ళు అట్లా ఉంటారు చూడండి. వాళ్ళకి కూడా మనము కృతజ్ఞతలు చెప్పాలి. సో, మీరు ఆ రోజు మాకు చాలా హెల్ప్ చేశారు. చాలా చాలా ధన్యవాదాలు అనేసి చెప్పాలి. సో, ఇంకొకటి యాస్ ఎ ఇది భౌతికంగాను, మనం ఆధ్యాత్మికంగాను చెప్పాలి. ఎందుకంటే ఆధ్యాత్మికంలో మన గురువులకు చెప్పాలి. సో, ఇప్పుడు దీక్ష తీసుకొనిన తర్వాత మన కర్మలన్నీ ఆయన తీసుకుంటాడు కదా! ఆయన తీసుకొని మంచి నాలెడ్జ్ ఇస్తున్నాడు మనకి. వాళ్ళకి కూడా కృతజ్ఞతలు ఉండాలి అనేసి చెప్తున్నారు. సో, మనము ఇప్పుడు అమ్మా, నాన్న అయ్యి ఒక చిన్న పిల్లలకి మనం చెప్పియాలి. ఎందుకంటే వాళ్ళ నుంచి మనము ఆశించరాదు. ఓహ్! ఇప్పుడు నేను చూస్తున్నాను, నన్ను రేపు కాలంలో నేను వయసైన తర్వాత నువ్వే చూసుకోవాలి అనేసి ఆ ఒక్క ఆశ పెట్టుకొని మనం చూడరాదు. ఎందుకంటే ఒక్కొక్కరు చూస్తారు, ఒక్కొక్కరు చూడరు. అవునా? కరెక్టా? ఎవ్వరు చూడరు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 90%లో ఒక్క 10% చూస్తారు. అమ్మ, నాన్న ఓహ్! మా అమ్మ, నాన్న ఇంత కష్టపడ్డారు, నన్ను ఇట్లా పెంచారు, నన్ను చదివిపిచ్చారు, వాళ్ళని మనం చూసుకోవాలి. మన కర్తవ్యంగా ఎవరు చూసుకోరు. అయితే ఒక్కొక్కరు చూసుకుంటారు, ఒక్కొక్కరు చూసుకోరు. అందుకే ఆ ఒక్క రిజల్టెంట్ మనకి ఓహ్! ఇక్కడ చూసుకుంటారనేసి ఎప్పుడు మనం మనసులో పెట్టుకోరాదు. మంచిగా వాళ్ళకి సేవ చేయాలి. ఒక కర్తవ్యం ఉంది అనేసి చెయ్యాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. సో, అందుకే అట్లే యుధిష్ఠిర్ మహారాజు కూడా కృతజ్ఞతలుగా ఉన్నారు. ఏ మమ్మల్ని ఇంత మంచిగా చూసుకొని, ఇంత మంచిగా పెంచారు, ఇంత ఇంత చెప్పారు అనేసి చెప్తున్నారు. సో, ఇక్కడికి నేను విరామం తీసుకుంటా. రేపటి క్లాస్‌లో మనము 9 శ్లోకం నుంచి మనము కంటిన్యూ చేస్తాం. ఓకే. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ దండవత్ ప్రణామ్ మాతాజీ. చెప్పండి మాతాజీ. భాగ్యలక్ష్మి మాతాజీ. ఇది ఎన్నో అధ్యాయం మాతాజీ ఇది? 13వ అధ్యాయం. ఫస్ట్ అదే. క్యాంటో 13వ అధ్యాయం. సరే సరే. ఇప్పుడు బుక్ తెచ్చుకున్నా మాతాజీ, అందుకే అడుగుతున్నా. ఓకే. ఆ, ఎస్. సరే. హరే ఓకే. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాద్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు అందరికీ మాతాజీ. కృష్ణ శ్రీమద్ మాతాజీ. భాగవతం క్లాస్ మళ్ళీ కంటిన్యూ హరే కృష్ణ చేసినందుకు మాతాజీ. చాలా చాలా ధన్యవాదాలు మాతాజీ. నా కోసం అందరూ ప్రే చేయండి ఇది కంటిన్యూ అవ్వాలనేసి. చేయమని. ఎస్ మాతాజీ, ఓకే. ఇలాగే వీక్ మొత్తం కంటిన్యూ ఉండాలి చేయాలి. మాతాజీ క్లాస్. చేయండి మాతాజీ కంటిన్యూగా. ఎస్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.